నా పాపకి నీళ్ళంటే చాలా భయం. కానీ ఈరోజు ఆ భయాన్ని పోగొట్టడానికి నేనొక చిన్న ప్రయత్నం చేశాను. తన నాన్న తన పక్కనే ఉన్నాడనే ధైర్యంతో నా పాప భయాన్ని జయించింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న వాటర్ ట్రిప్ ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. మన ఇంటి దగ్గర నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన వాటర్ ప్లేస్కి అయితే వెళ్ళాలని అనుకున్నాము. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణం అయితే మొదలు పెట్టాము. ప్లాన్ వచ్చేసి మనం ఈ 2 ఆటోలు తీసుకొని ఫ్యామిలీ మొత్తం 2 ఆటోల్లో కలిసి వెళ్ళాలని అయితే అనుకున్నాము. పిల్లలు చూస్తున్నారు కదా, ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ మూడ్లో అయితే ఉన్నారు పిల్లలు. సో అలాగే ఇంటి దగ్గర నుండి బయలుదేరి యాక్చువల్గా మనం వెల్గోడు వెళ్ళి ఆ తర్వాత మనం ఆ వాటర్ ప్లేస్కి అనేది వెళ్ళాలి. కాకపోతే వెల్గోడికి మనము ఒక దారిలో కాకుండా కొంచెం లాంగ్ అయినా పర్లేదు, కొంచెం రూట్ సేఫ్టీగా ఉండేలా చూసుకొని అలా వెళ్తున్నాం అనమాట. అలకల్వా మీద నుండి కాకుండా వేంపేంట మీద నుంచి అయితే వెళ్తున్నాము. మధ్యలో కొంచెం అడవి అనేది టచ్ అవుతుంది దీనికి కూడా. కానీ లొకేషన్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మధ్యలో 2 చిన్న పల్లెటూర్లు కూడా ఉంటాయి అక్కడ. అసలు పల్లెటూరులో ఇలాంటి ఒక ఇల్లు ఉందని మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అంటే చాలా పెద్దగా కట్టుకున్నారు ఇల్లు. అండ్ మధ్యలో మీకు ఒకటి చూపిస్తాను, మామూలుగా లేదు ప్లేసు. అది ఎందుకు అలా ఏర్పడింది అనేది ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వస్తుంది చూడండి, మామూలుగా ఉండదు ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది అది. సో దిగి వెళ్దాం అనుకున్నాను, కానీ ఎందుకో కుదరలేదు. ఈ ప్లేస్ మామ, అసలు ఈ ప్లేస్ నాకు అర్థం కాలేదు. ఒక చిన్న గుడి, దాని పక్కన ఒక వాటర్ చాలా రోజుల నుంచి ఉండి ఆ తర్వాత ఎండిపోయినట్టుగా నాకైతే కనిపిస్తుంది. అంటే ఆ కింద భూమికి ఉన్న పొరలు చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే లొకేషన్ చాలా చూడముచ్చటగా ఉంది అది. అలాంటి లొకేషన్స్ మన చుట్టుపక్కల ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అన్నీ అటు ఇటు తిరిగి వెల్గొండకి అయితే వచ్చేసాము. వెల్గొండ నుండి నంద్యాల వరకు హైవే అయితే పడుతుంది. ఆ హైవేలో మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ బ్రిడ్జి చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి, నంద్యాల నుండి వెల్గొండ తిరిగే ప్రతి ఒక్కళ్ళకి ఆ బ్రిడ్జి చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసుకుంటూ కూర్చుంటారు. కానీ హైవే పనులు మాత్రం చాలా అంటే చాలా స్లోగా జరుగుతున్నట్టు నాకైతే అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే దారి మొత్తం అలాగే ఉంది. ఒక్క 1 మంత్ ముందు కూడా అదే రూట్కి వెళ్ళాము, అలాగే ఉంది. ఇప్పుడు వెళ్ళినా అలాగే ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకో ఈసారి. ఫైనల్ గా మనం అనుకున్న రూట్ కి అయితే వచ్చేసాము. ఫైనల్ ఇక్కడ నుంచి కేవలం ఒక ½ కిలోమీటర్ దూరంలో అయితే వాటర్ అనేది ఉందన్నమాట. ఈ ఏరియా ఎక్కడో మన లోకల్ గా ఉండే వాళ్ళకైతే చాలా మందికి తెలుస్తుంది. ఈ ఏరియా వచ్చేసి పడమటూరు అనమాట. సొంత జూటూరు పక్కన నుంచి వెళ్ళాలి. ఫైనల్ గా అయితే వచ్చేసాము. ఇక్కడ నేను అనుకున్నది చెయ్యాలి. ఇంట్లో ఉన్న పిల్లలందరూ దాదాపు వాటర్లో దిగి ఆడుకుంటారు హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నా పాప వాటర్లో దిగదు. తనకు వాటర్ అంటే చాలా భయం. దింపాలని ట్రై చేశా, కానీ భోజనం చేసిన తర్వాత దిగుదాం డాడీ అని చెప్పింది. సరే అనేసి ఫస్ట్ భోజనాలు కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాపకి ఇంకోసారి పైనుండి చూపిస్తున్నాను, చూడమ్మా ఎలా ఆడుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి అలాగే ఆడుకుందాం అని చెప్పాను. ఆడెవడో గుర్తుపట్టారా, మన షార్ట్ ఫిలిం నాలో ఉన్న ఇంకో కొడుకు కెమెరామ్యాన్, మా అన్న కొడుకు. చూశాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. వాళ్ళమ్మ మనం కూడా ఎంజాయ్ చేద్దామని కిందికి తీసుకొచ్చాను, కానీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసి పాప వెళ్ళిపోయింది అనమాట. నేను వెళ్ళను, ఇక్కడ నీళ్ళంటే నాకు చాలా భయం అనేసి పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ నాకు మాత్రం ఒకటే కోరిక ఉంది, పాపని ఎలాగైనా కానీ నీళ్ళలో నింపాలి. ఆ భయం అనేది, చిన్న చిన్న భయాలు అనేది ఖచ్చితంగా పోగొట్టాలి అని. వాటర్ అయితే చాలా హెవీగా ఏం లేదు, చాలా అంటే చాలా నార్మల్ గా వస్తుంది. ఎంతో కష్టపడి పాపనైతే నీళ్ళ కాడికైతే తీసుకొని వచ్చాను. అది కూడా రానని చెప్పింది, కానీ చాలా కష్టపడి తీసుకొచ్చాను. ఫేస్ చూస్తున్నారా పాప ఎలా ఉంది, భయంగా ఉంది ఆ వాటర్ చూసి. కానీ చాలా కష్టపడి తీసుకొచ్చాను, కానీ నీళ్ళలో మాత్రం దింపలేకపోయాను. ఇప్పుడు నేను అనుకున్నది అయితే సాధించాను మామ. దాదాపు 3 గంటలు కష్టపడ్డ తర్వాత పాప అయితే నీళ్ళలో అడుగు పెట్టింది. ఆ అడుగు పెట్టిన క్షణం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత అంటే అంత ఆనందంగా అనిపించింది నాకు. ఎందుకంటే పాప ఇంతవరకు ఒక్కసారి కూడా నీళ్ళలో అడుగు పెట్టలేదు. నేను ఇంత చేసిన తర్వాత ఏం కాదు అని అంత ధైర్యం చెప్పిన తర్వాత
నీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీళ్ళలో అడుగు పెట్టింది. చివరికి పాప అయితే ధైర్యం చేసి నీళ్ళలోకి వచ్చేసింది. ఆ క్షణం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను కోరుకున్నది కూడా అదే. పాపను ఎలాగైనా సరే కొత్త కొత్త విషయాలు నేర్పించాలి. కొత్తగా భయం అనేది పాపకు ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పటికీ ధైర్యంగా ఉండాలి అనేది నేను నేర్పించాలనుకున్నాను. సో నా వరకైతే నేను సక్సెస్ అయ్యాననుకుంటాను. మీ పిల్లలు కూడా ఇలా వాటర్ అంటే భయపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే ప్లాన్ చేయండి. అలాగే పాపకు ఇంట్లో పిల్లలకు భయం అనేది లేకుండా చేయండి. భయం అంటే తల్లిదండ్రులు ఉండాలి, లేకుంటే దేవుడు ఉండాలి. అంతే తప్ప బయట దేన్ని చూసి కూడా పిల్లలు భయపడకూడదు. ఇదన్నమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఆ తర్వాత ఎంజాయ్ చేసాం, ఇంటికెళ్ళాం.